జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. నిష్పక్షపాతంగా విచారణకు జగన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై స్పందించారు. వైసీపీ అధినేత ఆయన రియాక్ట్ అయిన సందర్భానికి సంబంధించి చూస్తున్నారు. ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలున్నాయంటున్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆల్ రైట్, మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఆయన రియాక్ట్ అయిన ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జగన్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై రియాక్ట్ అయిన వైసీపీ అధినేత ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి చాలా మంది డిమాండ్ తెర మీద తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రియాక్ట్ కావాలి అంటూ వాళ్ళు చాలా మంది ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయ కోణంలో కాదు, మానవతా కోణంలో చూడాలి అంటూ కూడా చాలామంది కోరిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మృతికి అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు జగన్. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటూ ఆయన డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం క్రైస్తవ ప్రతినిధులు, మరి ముఖ్యంగా ఇటు కే పాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అంశాన్ని చాలా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ డిమాండ్ తెర మీదకు వస్తోంది. పూర్తిగా ఇది హత్య అంటూ కూడా కే పాల్ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకురావడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు. హోంమంత్రి అనిత రియాక్ట్ అయ్యి రాజకీయ కోణంలో కాదు, రాజకీయ కోణంలో చూడొద్దు, ఎందుకంటే మత కలహాలు రేగే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ఈ నేపథ్యంలో కాస్త ఆలోచించి కమెంట్స్ చేసే ప్రయత్నం చేయండి అంటూ కూడా హోంమంత్రి అనిత చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. నిష్పక్షపాతంగా ఈ విచారణ నిష్పక్షపాతంగా ఉండాలంటూ జగన్ ఈ డిమాండ్ని తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఇటు ఆయన కూడా రియాక్ట్ అయిన సందర్భం. నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారంటూ కూడా మంత్రి నారా లోకేష్. ఆల్ రైట్, వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లెటర్ని మీరు చూస్తున్నారు, ట్వీట్ని మీరు చూస్తున్నారు. మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ తీవ్ర విచారం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో విచారణకు డిమాండ్ చేశారు. పాస్టర్ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరం అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ అన్నారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ నుంచి మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు వార్ టీవీ స్క్రీన్ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. ఇటు ప్రవీణ్ పగడాల మృతిపై ఇటు వైఎస్ఆర్సీపీ రియాక్ట్ అయింది. వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయినట్టుగా చెప్పుకొచ్చింది. అందులో ఇక్కడ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ప్రవీణ్ పగడాల మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ తీవ్ర విచారం అంటూ కూడా చెబుతూనే ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణకు డిమాండ్ అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. పాస్టర్ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ అన్నారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారంటూ చెబుతూనే ఒకసారి మీరు చూడొచ్చు ఆయన హ్యాష్ ట్యాగ్కి సంబంధించి కొన్ని హ్యాష్ ట్యాగ్స్లో ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మృతిపై
సమగ్ర విచారణ జరపాలంటూ వైసీపీ అధినేత జగన్ డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చిన సందర్భం. ఇది యాక్సిడెంట్గా పరిగణించట్లేదు అంటూ హోంమంత్రి అనిత కొద్దిసేపటి క్రితమే ఆమె మీడియాతో మాట్లాడిన సందర్భం. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎప్పుడైతే హోంమంత్రి అనిత రియాక్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఇటు వైఎస్ఆర్సీపీ కూడా రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్కి సంబంధించి మీరు చూస్తున్నారు. పూర్తిగా సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ట్వీట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఇది రాజకీయ కోణం తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంటోంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా రియాక్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ వైసీపీ అధినేత జగన్